ఐ థింక్. అండ్ 'ప్రియరాగాలు' మూవీలో జగపతి బాబు గారితో చేశారు కదా. సో జగపతి బాబు గారు అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు హీరోగా, ఇప్పుడు విలన్గా కనిపిస్తున్నారు చాలా మూవీస్లో. ఎప్పుడైనా కలిసారా? రీసెంట్గా కూడా కలిసాము. మా సాంగ్ ఆయన రిలీజ్ చేశారు జగపతి బాబు గారు. అంటే ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాక్టికల్ పర్సన్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఇస్ మిస్టర్ జగపతి బాబు గారు. ప్రాక్టికల్ అనమాట. అంటే ఇంకా మొహం మీద మంచైనా చెడైనా మొహం మీదే ఉంటుంది. అది వెనకాల ముందు ఏమి ఉండదు, డైరెక్ట్ మొహం మీద ఉంటుంది. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్, దట్స్ ద బ్యూటీ. అండ్ చిన్నప్పుడు ఆయన హీరోగా అంటే ఐ డోంట్ నో, అప్పుడు నేను చేసిన టైంలో ఐ థింక్ హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. తర్వాత ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ ఎన్ని చేస్తున్నా కూడా ఐ థింక్ యాజ్ ఎ పర్సన్ ఆయన అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, ఇంకా బెటర్ అయ్యారని నా ఫీలింగ్. నన్ను అడిగితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి I think there is a tremendous philosophical angle, deep insights, more of practicality, more down to earth. ఇంకా చాలా చాలా బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యారు ఆయన. ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఐ థింక్ అప్పుడు బాగాలేరని కాదు కానీ అంటే అప్పుడు నాకు తెలియదేమో మరి ఈ యాంగిల్ అది ఎక్కలేదేమో నాకు అప్పటికి. బట్ ఐ థింక్ ఫ్రమ్ వాట్ ఐ హెవ్ సీన్ ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ జెన్యూన్ పర్సన్స్ ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే సూర్యవంశం మూవీలో ఒకటి మీమ్ అనేది ట్రెండ్ అవుతుంది, చూసారా మీరు? అదే కదా, చూసారు, ఫాలో అవుతారా మేము? అయ్యా అసలు అదైతే నాకు ఎంతమంది పంపించారంటే అది నేను చూసి అనుకున్నా ఇదే వెంకటేష్ గారు చూస్తే చూసే ఉంటారేమో ఆయన కూడా. ఎవడేసాడో కానీ వాడిని ఈ సభాముఖంగా చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ దాన్ని వేసినవాడు ఒక్కసారి నాకు పింగ్ చేయ ఇన్స్టాగ్రామ్లో, నీతో మాట్లాడాలనుంది నాకు. ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయమని చెప్తారు, ఇన్స్టాగ్రామ్లో ఏమో మీరు ఎక్కువగా ఉండరు, ఎందుకు అసలు? అంటే నాకు అనిపించింది ఏంటి అంటే ఈ ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ కూడా కొంచెము ఫేక్ వరల్డ్ ఇదంతా. ఇంత కాదని అది నిజం, అది అందరికీ తెలుసు. ఏదైనా ఒక రీజన్ చెప్పండి. అంటే దాంట్లో నువ్వు అంటే నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో నలుగురు చూడాలి అనే ఉద్దేశంతో నువ్వు పెడుతున్నావు మ్యాటర్ అంతా కూడా. నా లైఫ్ చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో, పొద్దునే వావ్ సన్ కిసింగ్, ఏంది ఆ స్టేటస్లు అంతా ఏంది, సన్ కిసింగ్, ఇట్స్ ట్రెమెండస్ వ్యూ, బ్యూటిఫుల్ మార్నింగ్స్, కప్పు కాఫీ, ఏమేమో పెడుతుంటారు. ఎందుకు నాకు అవన్నీ? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా నీ లైఫ్, బాగున్నావు కదా నువ్వు, మరి నాకెందుకు చెప్పడం? నువ్వు హ్యాపీగా ఉండవు, సరే నీకు ఆనందం అత్యుత్సాహం వచ్చింది, నీకు పెట్టుకున్నావు, నేనేం కాదనట్లే. అంటే దేర్ ఆర్ 2 కేటగిరీస్, ఇందాక చెప్పా కదా. ఒకటి ఏంటంటే నువ్వు తీసుకున్న ఫోటోల్లో అరే ఇది బాగుంది, ఇది పోస్ట్ చేయొచ్చు అని అనుకోవడం ఒక యాంగిల్. నువ్వు అదే పనిగా దానికోసం ఫోటోలు తీసుకుని పోస్ట్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. సో ఐ థింక్ సమ్వేర్ ఐ బిలాంగ్ టు ది ఫస్ట్ కేటగిరీ, నాట్ ది సెకండ్. అంటే నేను అదే పనిగా దానికోసం చేయడం కొన్నిసార్లు నిజంగా తప్పదు. అంటే ఫోటోషూట్లు కానీ లేకపోతే వేరేవి కానీ ప్రమోషనల్ కంటెంట్ డెఫినెట్లీ. అంటే అది ఏంటంటే రీచ్ కోసం చేస్తాం మనం అంతా, జనాలు చూడాలి, ఓకే ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తాం అవన్నీ. బట్ అదర్వైజ్ నీ డైలీ లైఫ్, నీ భాగవతము, లేకపోతే వాట్ ఏ కలర్ఫుల్ లైఫ్ ఐఎమ్ హ్యావింగ్ అని చెప్పుకోవడము, ఎందుకంత ఫేక్నెస్ ఎందుకు నీకు? నిజంగా నువ్వు లోపల కుళ్ళి ఏడుస్తుంటావేమో, కానీ పొద్దున్న లేచి ఒక రిలీజ్ పెడతావు, జీవితం అంటే ఎట్లా బతకాలని చెప్పి చెప్తావు, లేకపోతే నా జీవితం ఎంత ఆనందంగా ఉందని చెప్తావు. ఎందుకు ఇదంతా చేయడం? వై? హూమ్ ఆర్ యూ బ్లఫింగ్? నువ్వు జనాల్ని మోసం చేస్తున్నావా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? ఫస్ట్ దానికి నువ్వు క్లారిటీ తెచ్చుకున్నావు అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ని ఎట్లా వాడాలి, అంటే నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్, ఎనీ సోషల్ మీడియా అంటున్నావు, ఎనీ అకౌంట్స్, ఫేస్బుక్, దాన్ని ఎట్లా వాడాలో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి గుండెల మీద చేసుకొని నేను చెప్పింది విని రాత్రి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించు. నువ్వు ఆలోచించి నీకు అర్థమైపోతుంది అది. ఓకే నేను ఎవరి కోసం చేస్తున్నా, ఎవరిని చేస్తున్నా, జస్ట్ డబ్బులేనా, అంతేనా, దానికోసమేనా, ఇంకా వేరేదేం లేదా? మీకు జస్ట్ అందరికీ అలా ఉండదేమో కదా. అంటే జస్ట్ డబ్బులేనా అంటే జస్ట్ డబ్బుల కోసం నువ్వు ఇంక ఏది పడితే ఆ కంటెంట్ చేస్తావా? అది దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ కదా. నువ్వు ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. ఇప్పుడు డబ్బుల కోసమే సినిమాలు కూడా తీస్తారు. ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో దీంట్లో నంబర్స్ కూడా అంతే ముఖ్యం. దీంట్లో నేను అనేది జస్ట్ ఇంకా డబ్బులు రావాలి అని చెప్పి నువ్వు అడ్డదిడ్డమైన కంటెంట్ అంతా చేయకూడదు కదా. దెర్ ఇస్ అ లైన్. నీ లైఫ్ని నువ్వు ఎలా చూపించుకుంటున్నావు జనాలకి, ఏం చూపించాలనుకుంటున్నావు, నీ లైఫ్లో ఎంతవరకు చూపించాలనుకుంటున్నావు, ఏంటి అసలు? అంటే ఏమేమో కంటెంట్ నడుస్తుంటుంది దాంట్లో. నాకు అదంతా చూసి నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఈ జంబలకడి పంబలో లాస్ట్ ఫేజ్లో ఉంటారు కదా జనాలు, అరే నిజంగా ఆయన చెప్పి ఈవీవి గారు ఎప్పుడో చెప్పినట్టు కొంచెం అట్లనే ఉంది ఇదంతా కదా అనిపిస్తుంటుంది నాకు చూసి. అట్లనే ఉంది. అంటే ఏది వైరల్ అవుతుందో ఏది వైరల్ కాదో అసలు ఏందో ఆ కథ ఏందో. నాకైతే ఒక క్లారిటీ ఉంది, ఓకే సరే ఇవన్నీ కాదురా రాబోయ్, నాకు ఒక క్లారిటీ ఉంది దాన్ని ఎట్లా వాడాలి.